సో ఎంత స్ట్రగుల్ అంటే ఇప్పుడు సినిమాలు తీయడం కష్టమే. యా యా మరి ఇప్పుడు ఏదైనా మూవీస్కి మీరు వర్క్ చేశారా? వర్క్ చేశాను. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్లీ అంటే నేను ఆ 3 years తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. బేసికలీ ఏంటంటే ఒకే ఒక్క పర్సన్ నాకు తెలిసి ఎవరంటే మా రిలేటివ్స్ చంటి గారు, ఎడిటర్ ఉన్నారు కదా కోటగిరి వెంకటేశ్వర గారు. మా ఊర్లో అంటే ఏలూరులో మా రాంబాబు బావ అని ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ ఆయన ఏలూరులో. సో ఆయన త్రూ ఏంటంటే చంటి గారు వీళ్ళిద్దరే తెలుసు నాకు. సో వాళ్ళు పంపించి నాకు ఇక్కడికి పంపించిన తర్వాత నేను కోర్స్ అయిపోయింది, చాలా ఈజీ అయిపోతుంది జాబు ఫిలిం మేకింగ్, సో డైరెక్టర్ ఈజీగా అయిపోవచ్చు అనే భ్రమలో వచ్చాను నేను. సో వచ్చిన తర్వాత ఏంటంటే రియాలిటీ వేరు, రాడ్ రియాలిటీ. సో మనకి టెక్నికల్గా అంతా తెలుసు, స్క్రిప్ట్ గురించి తెలుసు, స్క్రిప్ట్ రాయటం తెలుసు, ఇవి ఉంటే సరిపోతుంది డైరెక్టర్ అవడానికి అనే ఒక భ్రమలో ఉండేవాడిని. బట్ అది కాదు అని తెలుసుకోవటానికి నాకు ఎక్కువ టైం పట్టలేదు. సో వెంటనే నేను చంటి గారి దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్దాము అని, సో ఆయన కొన్ని ఫిలిమ్స్ని చెప్పటం, అక్కడ జాయిన్ చేపించడానికి. సో ఏ పని చేసినా వెనకుండి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. నేను ఈ వర్క్ చేస్తున్నానంటే చెప్పి చేసేవాడిని. సో అంటే నేను ఏ వర్క్ చేసినా వాళ్ళకి వెళ్ళి చూపించేవాడిని. సో ఫస్ట్ నుంచి నాకు అలా సపోర్ట్ చేశారు. దెన్ ఏంటంటే ఓకే అసిస్టెంట్ డైరెక్టర్ అవటానికి కూడా చాలా కష్టపడాలి ఇక్కడికి వచ్చి అనేది అర్థమైంది. అంటే కొన్ని ఆఫీసులు తిరిగాను ఓకే చెప్తా ఉంటారు, అది ఓకే మనం యాక్సెప్ట్ చేయవచ్చు. ఎందుకంటే అక్కడ మనలాగా చాలామంది ట్రై చేసి ఎప్పటికో వెళ్ళి ఉంటారు ఆ ఫిలిమ్స్లో వర్క్ చేయడానికి కూడా. సో ఓకే ఒక టైం వస్తుంది, అక్కడ టైం వస్తుంది. బట్ ఒక మంచి థింగ్ ఏంటంటే ఏ రోజు ఖాళీగా లేను. షార్ట్ ఫిల్మ్ చేయటం, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటే దానికి వెళ్ళి హెల్ప్ చేయటం, ఇలా చేస్తూనే ఉన్నాను. సో గ్రాడ్యువల్గా ఒక 4-5 years తర్వాత భరత్ అన్న పరిచయం అయ్యారు నాకు. భరత్ కమ్మ అంటే అప్పటికే నేను ఒక చిన్న ఫిలింలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నా. బంగారు పాదం అని ఒక చిన్న ఫిలిము, బంగారు పాదం అని ఒక చిన్న ఫిలిం అనమాట. అప్పట్లో ఒక 5,000 మంత్లీ ఇది. సో అది చేస్తున్న టైం శాలరీ బేస్డ్. సో అది కూడా ఇంటర్వ్యూ అనమాట. అక్కడ జాయిన్ అవ్వడానికి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక ఇంటర్వ్యూ పెట్టారు. నా చిన్న షార్ట్ ఫిల్మ్స్ చూపిస్తే నన్ను పెట్టుకున్నారు. సో వర్క్ జరుగుతుంది ఆ టైంలో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో దయా గారు అని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అసోసియేట్గా వర్క్ చేశారు. ఆయన లీడ్ చేశారు ఆ క్యారెక్టర్. సో ఆయనకి అప్పట్లో మరో ప్రపంచం అనే ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది, అది భరత్ కమ్మ డైరెక్ట్ చేశారు. సో వాళ్ళు ఆఫీస్కి వస్తూ ఉండేవాళ్ళు. సో నేను భరత్ అన్నని చూసి, నేను మరో ప్రపంచం షార్ట్ ఫిల్మ్కి చాలా పెద్ద ఇదనమాట, నాకు చాలా బాగా నచ్చింది అప్పట్లో మేకింగ్ ఇదంతా. సో ఎక్కువ డిస్కస్ చేసేవాడిని, అన్న నా దగ్గర ఇలాంటి కథలు ఉన్నాయి అలా చెప్తూ సో ఆయన దాని తర్వాత ఒక 3 yearsకి ఒక సినిమా స్టార్ట్ చేశారు, ఇది డియర్ కామ్రేడ్ అనే సినిమా. సో ఈ ప్రాసెస్లో నాకు నా రైటింగ్ ఇంట్రెస్ట్ చూసి ఓకే నా సినిమాకి వర్క్ చేయి నువ్వు అని పిలిచారు. సో అప్పటి నుంచి నా లైఫ్ కొంచెం చేంజ్ అయింది అనుకోవచ్చు యాక్చువల్లీ. అంటే అప్పటి వరకు ఓకే ఎవరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని ఎవరు గుర్తుంచుకుంటారు అంటే గుర్తుపడతారు, ఈడు అసిస్టెంట్ డైరెక్టర్ బాగా చేస్తాడు అని ఎవరు చెప్పరు బేసికలీ. సో చెప్పాలి బేసికలీ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ, అంటే అప్పటి వరకు మనకి ఆ ఫోకస్ లేదనమాట, నేను చేసిన చిన్న సినిమాలు కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద సినిమా చాలామంది వర్క్ చేస్తారు, డియర్ కామ్రేడ్. సో ఒక డైరెక్టర్ మన పిలిచి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఏదన్నా ఒక సీన్ చెప్పాలంటే ఇది ఎలా ఉందిరా అని అడుగుతారు. సో అవునా ఇలా ఉంటుందా అనే ఫీలింగ్ అప్పటి నుంచి వచ్చింది. లేదంటే మీరేమన్నా రాస్తారా అంత ఫ్రీడమ్ ఉండేది. అది కూడా ఒక పెద్ద స్టార్, విజయ్ దేవరకొండ లాంటి పెద్ద స్టార్స్తో చేయటం. సో అంటే అందులో చాలా నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ 3 years వర్క్ చేసా ఆ ఫిలింకి. అంటే రైట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేజ్ నుంచి, అంటే ప్రీ వర్క్ నుంచి ఫిలిం రిలీజ్ అయిపోయేంత వరకు అందులో ఒక పార్ట్లో ఉన్నాను. మోర్ ఓవర్ పాన్ ఇండియా. అందులో వర్క్ చేయడానికి చాలా వర్క్ ఉండేది, అంటే నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉండేది. అంటే జనాలను ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఎలా మాట్లాడాలి, సో స్క్రిప్ట్ లెవెల్లో ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఇదంతా అక్కడ నుంచి నేర్చుకున్నాను. అందులో చాలామంది టెక్నీషియన్స్తో నాకు పరిచయం ఉంటాం. సో అది చాలా హెల్ప్ అయింది. దెన్ రైట్ ఆఫ్టర్ ఏంటంటే వెంకటేష్ మహా నాకు ఒక 8 years నుంచి ఫ్రెండ్. ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్
చేసిన స్టేజ్ నుంచి, అంటే రెండు కేర్ ఆఫ్ కంచరపాలెం డైరెక్టర్. కేర్ ఆఫ్ కంచులపాలెం షార్ట్ ఫిల్మ్స్ చేసే స్టేజ్ నుంచి వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఇమీడియట్గా మాకు డియర్ కామ్రేడ్ అయిపోయిన ఇమీడియట్గా తను ఉమామహేశ్వర రూపస్ అని ఒక ఫిలిం స్టార్ట్ చేశాడు. సో తను ఏంటంటే ఓకే మనం కలిసి చేద్దాం, నువ్వు వర్క్ చేయి దీనికి అని చెప్పి ఇమీడియట్గా డియర్ కామ్రేడ్ రిలీజ్ అయిన ఒక 10 daysకి, అంటే ఒక 2 డిఫరెంట్ వరల్డ్స్ అనమాట. ఒక పెద్ద సినిమా, పెద్ద క్యాన్వాస్ అలా జరిగి, ఇది ఒక ఈ లిమిటెడ్ బడ్జెట్కి ఎలా వర్క్ చేయాలంటే ఇంకెక్కువ వర్క్ చేయాలి. అంటే ఒక 33 days షూటు, ప్రతిరోజు షూట్కి వెళ్ళాలి, ప్రతిరోజు అంటే రెస్ట్ తీసుకోవటానికి కూడా ఉండదు యాక్చువల్లీ. సో ఎక్కువ మంది ఏడీస్ ఉండరు, ఒక 3-4. ఇక్కడ కూడా చాలా నేర్చుకున్నాను. అంటే అక్కడ నేర్చుకునేది అక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడ నేర్చుకోవటానికి చాలా ఉన్నాయి అనమాట. సో ఇమీడియట్గా అలాంటి 2 ఫిలిమ్స్ పట్టడం, సో అది ఈ జర్నీ అంతా నాకు ఆల్మోస్ట్ 5 years. అంటే చేసింది 2 సినిమాలైనా 5 years. అంతకుముందు ఒక సినిమా చేశాను, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇదంతా ఈ జర్నీ అంతా జరగటానికి ఆల్మోస్ట్ నేను 2009లో స్టార్ట్ చేస్తే ఈ అంబాజీపేట ఐ థింక్ 2020 అనుకుంటా నేను సుహాస్కి స్టోరీ చెప్పి ఇది చేయటం. సో అక్కడ నుంచి ఇక్కడికి ఈ జర్నీ మొత్తం ఒక 10 years పట్టింది ఇప్పుడు. సో ఈ ఇంకో విషయం ఏంటంటే ఈ 10 years జర్నీలో నాకు మంచి ఫ్రెండ్స్. సుహాస్, నేను డియర్ కామ్రేడ్ చేసేటప్పుడు సుహాస్కి నేను షార్ట్ ఫిల్మ్ చేద్దామని అంతకుముందు తన్ని అప్రోచ్ తను చేసేవాడు యాక్చువల్లీ. బట్ నేనేంటంటే తను చాయ్ బిస్కెట్లో ఉన్నాడు, బయట షార్ట్ ఫిల్మ్స్ చేయడేమో అనే పాయింట్లో నేను చెప్పలేకపోయాను. బట్ చెప్పాను, తర్వాత తీసిన తర్వాత తనకి చూపించిన తనకి చాలా బాగా నచ్చింది అనమాట. నచ్చి మరి ఎందుకు చేయలేదు నాతో అంటే, ఇలా వేరే షార్ట్ ఫిల్మ్స్ చేయవేమో అనుకున్నాను నేను. అంటే భలేవాడు అదేంటి, అలా స్టార్ట్ అయింది మా జర్నీ. సో డియర్ కామ్రేడ్లో తను వర్క్ చేయటం, ఒక క్యారెక్టర్ చేయటం, సో మేమిద్దరం ఎక్కువ కథల గురించి డిస్కస్ చేయటం. నేను చెప్పేవాడిని, నేను డైరెక్టర్, నువ్వు హీరో, మనం చేద్దాం సినిమా అంటే, ఏ ఊరికో నువ్వు ఎవరికన్నా హీరోలకు చెప్పొచ్చుగా, ఎందుకు నన్ను అంటున్నావు అంటే, లేదు అని అప్పటి నుంచి అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఒక రూపాయలో కూడా చేశాడు తను. సో ఏంటంటే అప్పుడు ఇంకా ఆ క్యారెక్టర్ అందులో కూడా చేశాడు. సో చేసినప్పుడు కూడా మేము కథ గురించి ఇలా డిస్కస్ చేయటం, అంటే ఏంటి నువ్వు ఇంకా ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు అని. తన కథలు చాలా బాగున్నాయి, 2-3 స్టోరీస్ డిస్కస్ చేసాం. బట్ మనకి ఇప్పుడు ఇమీడియట్గా ప్రొడ్యూసర్స్ అంటే దొరకరు కదా. సో ఏం చేద్దాం అంటే వెయిట్ చేద్దాం అనుకున్నాం. సో అప్పుడెప్పుడో 2017లో నన్ను నమ్మిన సుహాస్ ఒక రూపాయలో నేను కథ చెప్తే నువ్వు బాగా రాసావు అని నమ్మాడు. నమ్మిన తర్వాత తనకి కలర్ ఫోటో వచ్చిన తర్వాత నేను లైట్ తీసుకున్నా, ఎందుకంటే తనకి ఆల్రెడీ సక్సెస్ వచ్చింది. నేను ఒక డెబ్యూ, అంటే ఒక కొత్త డైరెక్టర్ కంటే కూడా ఒక 1 film 2 films ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు, ప్రొడక్షన్ కూడా మంచిగా వస్తాయి అనే పాయింట్లో నేను కామ్గా ఉంటే తను కాల్ చేసేవాడు అనమాట. అప్పట్లో హీరో అన్నావు, డైరెక్టర్ అన్నావు, ఏమైపోయావు అని తను ఎక్కువ పుష్ చేశాడు. కథ రాస్తావు కదా, రాయి, ఒక 2 months తీసుకో, నేను 2 months తర్వాత అడుగుతాను అని లైన్స్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. దెన్ ఒక 5 days కలర్ ఫోటో రిలీజ్ అయ్యింది, సక్సెస్ అయ్యింది. నేను ఇంకా కంప్లీట్గా కాల్ చేయట్లేదు అనమాట, కదిలించట్లేదు. సో తనే ఒక 1 week తర్వాత, సక్సెస్ తర్వాత నాకు ఫోన్ చేసి ఏంటి కదా అంటే, నేను జస్ట్ టైటిల్ వరకు చెప్పాను. ఇట్లానే ఇదేనా ఇదే టైటిల్ వరకు చెప్పాను. తనకి లైన్ వరకు ఐడియా ఉంది, టైటిల్ ఏంటి అని అడిగాడు ఫస్ట్. లైన్ నాకు తెలుసు, టైటిల్ ఏంటి చెప్పు అంటే టైటిల్ ఇది అని చెప్పాను. సో ఓకే, మనం నెక్స్ట్ ఫిలిం చేస్తున్నాము, నీ పేరు నేను చెప్తున్నాను, ఏదో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉండింది, అంటే నెక్స్ట్ ఫిలిమ్స్ ఏంటి అని చెప్పడానికి. సో రేపు అది ఉండింది, నీ పేరు నేను మెన్షన్ చేసేస్తున్నాను అని చెప్పి చేసాడు అనమాట. సో అంటే మనం అన్నీ వదిలేసుకొని కూర్చున్నప్పుడు ఒక ఆపర్చునిటీ మన ఇంటి వరకు వస్తూ ఉంటుంది కదా, అలానే జరిగింది నాకు కూడా. అంటే ఆల్మోస్ట్ కరోనా టైం అనుకుంటా ఆ టైంలో. సో ఓకే, ఇదంతా అవ్వట్లేదు, ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, వదిలేద్దాం. ఎందుకంటే నాకే తెలుస్తుంది, అంటే లైక్ ఎప్పుడు ఒక రియాలిటీలో అయితే ఉంటాను నేను. ఒక 10 years అయిపోయింది, ఇంకో 10 years పట్టొచ్చేమో, ఇలానే ఉండిపోతే ఏంటి అనే ఒక పాయింట్లో ఒక రియలైజేషన్, ఓకే నేను డబ్బు సంపాదించుకోవాలి వేరే రూట్స్లో,
ఫిలిం పక్కన పెట్టాలేమో, సర్వైవింగ్ కోసం. అంటే నేను డబ్బు సంపాదిస్తే ఇంట్లో తింటా ఆ పరిస్థితి కూడా లేదు. బట్ ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది కదా, మనకు ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి. సో దాని గురించి ఒక రియలైజేషన్ పాయింట్కి వచ్చి నేను సరే పక్కన పెడదాం ఫిలిమ్స్ని కొన్ని రోజులు, ఓకే ఫైనాన్షియల్లీ నాకు ఏదన్నా ఏదో వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్న పాయింట్లో సుహాస్ వల్ల నాకు ఈ ఫిల్మ్ వచ్చింది. సో అంటే మీకు సుహాస్ ఒక మైల్ స్టోన్ అనమాట. మైల్ స్టోన్ అంతకంటే పెద్దది, కొండ అనుకోవచ్చు.